పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడినప్పటికీ దానికి వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి ఆ పార్టీ యుద్ధరంగంలో తీవ్రంగా గాయపడిందే తప్ప ప్రాణం వదిలేయలేదని జనానికి, మేధావులకు అనిపించింది. 208 సీట్లు గెలుచుకుని బీజేపీ అధికారంలో కూర్చుంటే ప్రజా తీర్పు మేరకు 80 సీట్లతో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షమైంది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 5% ఉన్నందున సీట్ల లెక్కన టీఎంసీ ఎన్నికల రంగంలో దెబ్బతిన్నదే కానీ ప్రజాక్షేత్రంలో దాని పునాదులు బలంగానే ఉన్నాయని అనిపించింది. టీఎంసీ కంటే 150% రెట్టింపు సీట్లు గెలుచుకున్న అధికార పక్షానికి ఈ వివరం మరింత బాగా తెలుసు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాం కదా అని ధిలాసాగా ఉండడం క్షేమం కాదని, వీధి పోరాటాలకు మారుపేరైన టీఎంసీ అధినేతను ఇలాగే వదిలేస్తే మహాప్రమాదమని దానికి ఎరుకే. ఇదే వేడి మీద ఆ తృణమూలాన్ని పెకిలించేయాలని డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్ణయించుకుంది. దశాబ్దాల పాటు మమత నిర్మించిన కోట పేకమేడలా కూలిపోయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఒకరు తనతో 60 మంది ఉన్నారంటూ శాసనసభలో మమత పార్టీకి నాయకుడయ్యారు. రాజ్యాంగపరంగా ఏ ఇబ్బందులు రాకుండా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గౌరవిస్తూ రితబ్రత బెనర్జీ చూపిన ఈ చొరవకు ముచ్చటపడిన స్పీకర్ ఆ చీలిక వర్గాన్నే అసలైన టీఎంసీగా వెనువెంటనే గుర్తించి విపక్షంలో కూర్చోబెట్టారు. 3/2 మెజారిటీ లెక్కకు ఏ లోటు రానివ్వకుండా ఎంతో నైపుణ్యంగా చీల్చిన ఈ చోటా నాయకుడికి ప్రతిపక్ష నేత కోసం ఉద్దేశించిన కార్యాలయాన్ని తక్షణమే కేటాయించి సముచితంగా గౌరవించారు. టీఎంసీ శాసనసభాపక్ష నేత, చీఫ్ విప్ స్థానాల్లో ఎవరెవరిని నియమించాలో తెలియజేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాసిన లేఖను అప్పటికే దొంగ సంతకాల వివాదం కారణంగా స్పీకర్ తిరస్కరించారు కనుక ఈ కొత్త అంకానికి ఏ అడ్డంకులు లేకపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ గుర్తుపైన ఎన్నికల్లో గెలిచిన తామంతా అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, ప్రజల సమస్యలపై పోరాడతామని రితబ్రత బెనర్జీ చెప్పడం కడురమ్యంగా ఉంది. మమతను ఒంటరిని చేసిన వ్యక్తే ఆమె తమకు సలహాదారుగా, మార్గదర్శిగా ఉండాలి అనడం వినడానికే విచిత్రంగా ఉంది. అభిషేక్ బెనర్జీకి నమ్మిన బంటుగా ఉంటూ 2 ఏళ్ల క్రితం రాజ్యసభ సభ్యత్వాన్ని, ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ను సంపాదించుకున్న ఈ మాజీ కమ్యూనిస్ట్ నాయకుడు మమత మేనల్లుడి ఆధిపత్యాన్ని సహించలేకపోయాడట. తృణమూల్ను తుదముట్టించే కార్యక్రమం రాష్ట్రానికే పరిమితం కావడం లేదని, 41 మంది ఎంపీల బలం ఉన్న ఈ పార్టీని పార్లమెంట్లోనూ మాయం చేసే పని జోరుగా సాగుతోందని వార్తలు వస్తున్నాయి. 28 మంది లోక్సభ సభ్యులు, 13 మంది రాజ్యసభ సభ్యుల్లో ఎంతమందిని ఆలింగనం చేసుకుంటే రాజ్యాంగ విహితంగా ఉంటుందో అధినాయకులకు తెలుసు. సంఖ్యరీత్యా దక్కే ప్రయోజనంతో పాటు విపక్ష కూటమిలో 2వ అతిపెద్ద పార్టీ అలా కుప్పకూలితే అధికార పక్షానికి లభించే ఆ ఆనందమే వేరు. రితబ్రత బెనర్జీలో అందరికీ ఏకనాథ్ షిండే కనిపిస్తున్నాడు. దశాబ్దాలుగా ఎదిగి వచ్చిన అసలు పార్టీలను మింగేసి మహామహుల్నే కొనే వాటి అధినాయకులను అర్ధరాత్రి కుట్రలతో నడి రోడ్డు మీదకు నెట్టేసే మరో నాటకం బెంగాల్లో మొదలైంది. 300 మంది ఎమ్మెల్యేలే కాదు, పార్టీలో పెద్ద తలకాయలనుకున్న వారిని కూడా కోల్పోయి ఒంటరైన మమత రేపటి రోజుల్లో న్యాయస్థానాల్లోనూ, ఎన్నికల సంఘం ముందు వీరోచితంగా పోరాడి పార్టీ పేరును, గుర్తును కాపాడుకోగలరా? లేక పవార్లు, ఠాక్రేల గతే ఆమెకు పడుతుందా? చూడాలి. పార్టీలోని సమస్త విభాగాలను, హోదాలను రద్దు చేసి అధినాయకురాలిగా తన పేరును మాత్రమే మిగిల్చిన మమతా బెనర్జీ కూలుతున్న కోటను కాపాడుకోవడానికి ఏవో ఆఖరు ప్రయత్నాలైతే చేస్తున్నారు. తన వీరోచిత పోరాటాలతో 35 ఏళ్ల కమ్యూనిస్టు పాలనను కుప్పకూల్చి 30 ఏళ్లుగా పార్టీలో తలెగరేసిన వారిని తరిమికొట్టి 15 ఏళ్ల పాటు నిరవధికంగా బెంగాల్ను ఏలిన మమత జాతకం 30 రోజుల్లోనే తారుమారైంది. బుల్డోజర్ రాజకీయాలకు మారుపేరైన డబుల్ ఇంజిన్ సర్కారు ఉండగా పార్టీని మళ్లీ పునాదుల నుంచి నిర్మించడం ఆమెకు ఇప్పట్లో సాధ్యమయ్యేది కూడా కాదు.